అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్దాము. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోయే డాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే ఆర్డర్ బై, పార్టిషన్ బై, మ్యాచ్ బై. ఈరోజు మనం ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డాక్స్ ఫంక్షన్స్‌లోకి వెళ్ళే ముందు నేను మీకు డేటా సెట్స్ వాటి యొక్క రిలేషన్‌షిప్స్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఈరోజు యూజ్ చేయబోయే డేటా సెట్స్ ఏంటంటే ఇది మన మెయిన్ ఫ్యాక్ట్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు రో ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్ మోడ్ అలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్, ప్రొడక్ట్ నేమ్ ఇలా ఉన్నాయి. దీని మీదే మనము ఈ డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ క్యాలెండర్ ఫంక్షన్ కనుక యూజ్ చేసి మనం ఈ డేట్ ఫంక్షన్‌లో జస్ట్ మంత్ నంబరు, డేటు, ఇయర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసాం. వీటి రెండిటికి రిలేషన్‌షిప్ ఏం చేసామంటే మనం డేట్ నుంచి ఇక్కడికి ఆర్డర్స్‌కి ఆర్డర్ డేట్ రెండిటికి కామన్ కాలమ్ డేటు, డైమెన్షన్ టు ఫ్యాక్ట్, వన్ టు మెనీ రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేసాం. ఇది డేటా సెట్ గురించి, డేటా మోడలింగ్ గురించి. మనం ఇప్పుడు ఆర్డర్ బై, పార్టిషన్ బై డాక్స్ ఫంక్షన్ అనేది మనం రాద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆర్డర్ బై, పార్టిషన్ బై అనేవి స్టాండ్ అలోన్ ఫంక్షన్స్ కాదు. ఎందుకంటే వీటిని వేరే ఫంక్షన్స్‌లో యూజ్ చేయాలి. డైరెక్ట్‌గా ఓన్లీ ఆర్డర్ బై లేదా పార్టిషన్ బైతోనే మనం ఫంక్షన్ రాద్దామంటే అది అలో అవ్వదు. కాబట్టి మనం వేరే ఫంక్షన్స్‌లో యూజ్ చేసి రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవేంటంటే మనకి టేబుల్ లెవెల్ ఫంక్షన్ కింద యూజ్ అవుతుంది ఎక్కువగా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఒక న్యూ టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు న్యూ టేబుల్‌లో నేనేం చేస్తానంటే జూమ్ చేస్తాను. దీన్ని టేబుల్ నేమ్ వచ్చేసి సిటీ, ఇయర్, సేల్స్. నేను ఎందుకు ఈ పేరు పెట్టాను అనేది మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిటీ, ఇయర్, సేల్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. వేరియబుల్ రిలేషన్ ఈక్వల్ టు సమ్మరైజ్ కాలమ్స్. షిఫ్ట్ ఎంటర్. మీరు సెకండ్ లైన్‌కి వెళ్ళాలంటే షిఫ్ట్ ఎంటర్. నాకు 2 కాలమ్స్ తీసుకోవాలి. ఒకటి సిటీ, ఒకటి ఇయర్. సిటీ ఎక్కడి నుంచి? మన ఆర్డర్స్ టేబుల్ నుంచి. సిటీ టైప్ చేయండి. సిటీ టైప్ చేసేసి ఆర్డర్స్, కామా, నెక్స్ట్ సెకండ్ లైన్ షిఫ్ట్ ఎంటర్. అదేవిధంగా డేట్ టీబీ ఇయర్. ఎస్కేప్ ప్రెస్ చేయండి. డేట్ టీబీ ఇయర్. దాని తర్వాత ఈ సమ్మరైజ్ కాలమ్స్ యొక్క సింటాక్స్ ఏంది? తర్వాత నేమ్ ఇవ్వాలి. మనం ప్రస్తుతానికి కరెంట్ ఇయర్ సేల్స్, కామా, సమ్ ఆఫ్ సేల్స్. ఏటి యొక్క సేల్స్? మన ఆర్డర్ సేల్స్. ఇది థర్డ్ ఆర్డర్స్ టేబుల్. మన టేబుల్ ఇది థర్డ్ ఆర్డర్స్ టేబుల్. ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా అయింది. క్లోజ్ చేసేద్దాము బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేసి నెక్స్ట్ సెకండ్ లైన్ రిటర్న్. ఇక్కడ రిటర్న్ వచ్చేసి యాడ్ కాలమ్స్. రిటర్న్లో మనం కాలమ్స్ యాడ్ చేద్దాం. యాడ్ కాలమ్స్. ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో పైన ఆ వేరియబుల్ని కాల్ చేద్దాం. రిలేషన్ కామా ప్రీవియస్ ఇయర్ సేల్స్ కామా మనం ఇప్పుడు సెలెక్ట్ కాలమ్స్ ఫంక్షన్. సెలెక్ట్ కాలమ్స్ రిటర్న్ ద సెలెక్టెడ్ కాలమ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ న్యూ కాలమ్ స్పెసిఫైడ్ విత్ డాక్స్ ఎక్స్ప్రెషన్స్. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం టేబుల్ అనేది కాల్ చేయాలి. టేబుల్ అనేది కాల్ చేసే ముందు మనం ఇంకొక డాక్స్ ఫంక్షన్ తీసుకుందాం. ఆఫ్సెట్. ఈ ఆఫ్సెట్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఇంతకుముందు వీడియోలో వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నాను. ఆఫ్సెట్. నాకు ప్రీవియస్ ఇయర్ సేల్స్ కాబట్టి -1. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మన వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ కాల్ చేద్దాం. రిలేషన్ కామా ఇప్పుడు మనం ఈ ఆర్డర్ బై యూజ్ చేద్దాం. ఆర్డర్ బై
ఆర్డర్ బై నాకు ఇయర్ వైజ్ ఆర్డర్ అవ్వాలి. సో ఇయర్, అదేవిధంగా పార్టీషన్ బై, నాకు పార్టీషన్ బై అనేది సిటీ వైజ్ పార్టీషన్ అవ్వాలి. సిటీ సిటీ వైజ్ పార్టీషన్ అవ్వాలి. క్లోజ్ ద బ్రాకెట్, కామా, కరెంట్ ఇయర్ సేల్స్. ఏదైతే ఇక్కడ మనం కరెంట్ ఇయర్ సేల్స్ ఈ సమ్మరైజ్ కాలంలో ఒక కాలం క్రియేట్ అయిందో ఆ కరెంట్ ఇయర్ సేల్స్ని కాల్ చేద్దాం. క్లోజ్ ద బ్రాకెట్. సో ప్రెస్ షిఫ్ట్ ఎంటర్, క్లోజ్ ద బ్రాకెట్. సో క్లిక్ ఓకే. సో ఇది మనకి ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇందులోనే మనకి 2 డాక్స్ ఫంక్షన్స్ కవర్ అయినాయి. ఫస్ట్ 2 ఆర్డర్ బై, పార్టీషన్ బై. సో ఇప్పుడు దీన్ని విజువలైజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సిటీ ఇయర్ సేల్స్లో ఫస్ట్ మనకి సిటీ, ఓకే, ఇయర్ నేను డోంట్ సమ్మరైజ్ చేస్తున్నాను. ఓకే, డోంట్ సమ్మరైజ్. దాని తర్వాత కరెంట్ ఇయర్ సేల్స్, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ సేల్స్. కరెంట్ ఇయర్ సేల్స్, ప్రీవియస్ ఇయర్ సేల్స్. సో ఇది సమ్ తీసేస్తాను. ఇక్కడ సమ్ అని ఉంది. కరెంట్ ఇయర్ సేల్స్ క్లియర్గా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ కూడా ఓన్లీ ప్రీవియస్ ఇయర్ సేల్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను దీన్ని ఇక్కడ ఒక పక్కన పెట్టేసి ఏదైతే మనం డాక్స్ ఫంక్షన్ రాసామో దాన్ని నేను కాపీ చేస్తాను. కాపీ చేసి హోమ్కి వెళ్ళి ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. టెక్స్ట్ బాక్స్లో ఇది పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి కొంచెం ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేస్తాను. 2 పక్కన పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20 తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనించండి. ఫస్ట్ సిటీ ఇయర్ సేల్స్ మనం ఒక వేరియబుల్ కాల్ చేసాం. వేరియబుల్లో ఈ సమరైజ్ కాలమ్స్ అనేది టేబుల్ లెవెల్ ఫంక్షన్. ఇందులో ఏం చేసాం మనం, సిటీ కాలం ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్, ఇయర్ కాలం ఫ్రమ్ డేట్ టేబుల్. దాని తర్వాత ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి కరెంట్ ఇయర్ సేల్స్. సో సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్, ఇది ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసింది. దాని తర్వాత రిటర్న్లోకి వచ్చేసి యాడ్ కాలమ్స్ ఫంక్షన్ వాడు. యాడ్ కాలమ్స్లో ఫస్ట్ రిలేషన్ అంటే ఈ రిలేషన్ వేరియబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ యాడ్ అవుతాయి. ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి, 1 2 3. ఈ 3 కాలమ్స్ యాడ్ అవుతాయి. దాని తర్వాత మనం ఇక్కడ ప్రీవియస్ ఇయర్ సేల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ సేల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ ఆ కాలం నేమ్ ఇచ్చి దాని తర్వాత ఒక సెలెక్ట్ కాలం అనే డాక్స్ ఫంక్షన్ తీసుకున్నాం. అందులో ఆఫ్ సెట్ యూజ్ చేసాం. ఆఫ్ సెట్ -1 ఎందుకు పెట్టానంటే ప్రీవియస్ ఇయర్ సేల్స్, నాకు ప్రీవియస్ ఇయర్ సేల్స్ అనేది కావాలి కాబట్టి -1 అనేది పెట్టాను. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ సేల్స్ అనేది దేని మీద, ఈ టేబుల్ మీద, అందుకని ఇక్కడ రిలేషన్ కాల్ చేసింది. దాని తర్వాత వన్స్ ఈ టేబుల్ ఇక్కడ కాల్ అయిన తర్వాత ఆర్డర్ బై, ఎలా ఆర్డర్ అవ్వాలి నాకు, ఆర్డర్ బై ఇయర్. అదేవిధంగా పార్టీషన్ బై సిటీ, అంటే ఇయర్ వైజ్ ఆర్డర్గా ఉండాలి. పార్టీషన్ బై సిటీ, ఈ పార్టీషన్ కూడా మనకి సేమ్ మనం సీక్వెల్లో ఏదైతే పార్టీషన్ యూజ్ చేస్తాం సేమ్ అదే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత, ఈ మొత్తం అయిపోయిన తర్వాత ప్లస్ దేని మీద, ఏది ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే కరెంట్ ఇయర్ సేల్స్ క్యాలిక్యులేట్ చేసాం అది ఇక్కడ కాల్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి నా స్నిప్పింగ్ టూల్ తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను. పార్టీషన్ బై అంటే సరే ఇది ఈ సిటీస్లో ఓన్లీ 1 ఇయర్ సేల్స్ ఉన్నాయి. యాక్రోన్ కొద్దాం. యాక్రోన్లో వచ్చేసి 4 ఇయర్ సేల్స్ ఉన్నాయి. ఇదొక పార్టీషన్. ఓకే. దాని తర్వాత ఆల్బిక్రేన్లో 2 ఇయర్ సేల్స్, 2016 ఓన్లీ 19, ఇదొక పార్టీషన్. దాని తర్వాత అలెగ్జాండ్రియాలో 4 ఇయర్ సేల్స్. దాని తర్వాత అలెన్ టౌన్లో 2 ఇయర్ సేల్స్. అంటే ఫస్ట్ ఇలా పార్టీషన్ చేసింది. ఈ పార్టీషన్ వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్ బై. ఇక్కడ ఆర్డర్ బై ఏం చేసింది చూడండి, ఇది కరెక్ట్గా మనకి ఆర్డర్లో చేసింది. అసెండింగ్ టు డిసెండింగ్, అంటే మనం ఏది స్పెసిఫై చేయలేదు. ఆర్డర్ అసెండింగ్ టు డిసెండింగ్. ఇయర్ అనేది మనకి అసెండింగ్ చేసింది, ఇయర్ అనేది ఆర్డర్ చేసింది. ఓకే, ఇది. దాని తర్వాత ఈ ఏదైతే మనకి ప్రీవియస్ ఇయర్ సేల్స్ కావాలో, ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే మనకి ఈ 2016 సేల్స్ ఎంత, 170.91. సో 2017కి ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఏంటి, 170. కాబట్టి ఈ 170 వచ్చేసి ఇక్కడ కూర్చుంది. అదేవిధంగా ఈ 2018 ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఏంది,
427 అదొచ్చేసి ఇక్కడ కూర్చుంది. 2019 ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఏది 804 ఇది ఇక్కడ కూర్చుంది. అదేవిధంగా సేమ్ 2016 తర్వాత సేల్స్ 2019లోనే ఉన్నాయి. అందుకని ఇది వన్ స్టెప్ బ్యాక్ అంటే నాట్ ప్రీవియస్ ఇయర్. మీరు ఇక్కడ గమనించాల్సింది ప్రీవియస్ ఇయర్ డాక్స్ ఫంక్షన్ అదేంది 1 ఇయర్ ప్రీవియస్కి వెళ్తుంది. బట్ ఇక్కడ అలాగే మనం ఒక రో వెనక్కి ఆఫ్ సెట్ ఒక రో వెనక్కి. సో ఇక్కడ మనకి ఇది ఒక రో వెనక్కి వెళ్ళింది. ఇక్కడ ఎందుకు లేదంటే ఎందుకంటే 2019 ఒక్కటే ఉంది ఆ పార్టీషన్లో కాబట్టి అది రాలేదు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చూడండి ఇది సేమ్ ఇది ఈ విధంగా మనకి ఈ ఆఫ్సెట్ ఫంక్షన్ అనేది ఒక స్టెప్ వెనక్కి వెళ్ళింది -1 స్పెసిఫై చేసాం కాబట్టి. సో ఇది మనకి ఈ ఆర్డర్ బై డాక్స్ ఫంక్షన్, పార్టీషన్ బై డాక్స్ ఫంక్షన్. సో మనము నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్లోకి వెళదాము ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ వచ్చేసి మ్యాచ్ బై. మ్యాచ్ బై కూడా ఇది విండో ఫంక్షన్స్లో మాత్రమే వాడాలి. సో మ్యాచ్ బై ఫంక్షన్కి వచ్చేసి మనం వేరే టేబుల్ తీసుకుందాం. అది ఎందుకు అనేది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాచ్ బైకి వచ్చేసి నేను వేరే టేబుల్ ఏం తీసుకుంటున్నానంటే ఏదైతే మనకి ఈ ఓపిఎం అంటే ఆర్డర్స్ టేబుల్, ఓకే, ఓపిఎం టేబుల్ ఇక్కడ ఇందులో ఉన్నాయి మీకు కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సేల్స్ అమౌంట్, ఆర్డర్ ఐడి. ఇది కూడా ఆల్రెడీ నేను ఈ సమ్మరైజ్ డాక్స్ ఫంక్షన్తో యూజ్ చేసి మన ఆర్డర్స్ టేబుల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఆర్డర్స్ టేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్డర్స్లో ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అదేవిధంగా సేల్స్ అమౌంట్, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఏం చేద్దామంటే ఈ ఓపిఎం టేబుల్ మీద ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో అదేంటంటే మనము కస్టమర్ వైజ్ సేల్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో కస్టమర్ కరెంట్ ఇయర్ ప్రీవియస్ పి సేల్స్. ఓకే, సెకండ్ లైన్లోకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా యాడ్ కాలమ్స్ తీసుకుందాం. యాడ్ కాలమ్స్ తీసుకుని ఇందులో మనం ఒక టేబుల్ కాల్ చేయాలి. షిఫ్ట్ ఎంటర్ ఓపిఎం టేబుల్ తీసుకోండి. ఓపిఎం టేబుల్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. నేమ్ అనేది కోట్స్లో ఇవ్వాలి. ప్రీవియస్ సేల్స్ అమౌంట్ కామా ఎక్స్ప్రెషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ తీసుకోకుండా సెలెక్ట్ కాలమ్స్, ఇది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ కాలమ్స్లో వచ్చేసి మనము ఒక టేబుల్ నేము ఎక్స్ప్రెషన్ రావాలి. సో సెలెక్ట్ కాలంలో కూడా ప్రీవియస్ సేల్స్ కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఆఫ్సెట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేశాను, చూడవలసిందిగా కోరుతున్నాను. -1 అంటే ఒక రో వెనక్కి వెళ్ళాలి. -1 కామా ఇప్పుడు ఇక్కడ మనకి టేబుల్ కాల్ చేద్దాం. టేబుల్ ఏది మనకి ఓపిఎం టేబుల్, రిలేషన్ వచ్చేసి ఓపిఎం టేబుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ బై ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్ బై ఏం కావాలంటే నాకు కస్టమర్ ఐడి రిక్వైర్మెంట్, కస్టమర్ ఐడి, ఓకే, కస్టమర్ ఐడి. దాని తర్వాత ఆర్డర్ బై డైరెక్షన్ అసెండింగ్లో పెట్టే బ్రాకెట్ క్లోజ్. దాని తర్వాత పార్టీషన్ బై కస్టమర్ నేమ్, క్లోజ్ ద బ్రాకెట్. సో క్లోజ్ ద బ్రాకెట్ కామా షిఫ్ట్ ఎంటర్. సో ఇక్కడ మనం సేల్స్ అమౌంట్ అనేది కాల్ చేద్దాం. ఏదైతే సేల్స్ అమౌంట్ మనకి ఓపిఎంలో ఉందో సేల్స్ అమౌంట్ కాల్ చేద్దాం. క్లోజ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు క్లిక్ ఓకే. సో ఇది మనకి ఎర్రర్ ఇచ్చింది. ఏం ఎర్రరు? ఆఫ్సెట్ రిలేషన్ పారామీటర్ మే హ్యావ్ డూప్లికేట్ రోస్, దిస్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఏదైతే ఆఫ్సెట్ ఉందో ఈ ఆఫ్సెట్లో డూప్లికేట్ రోస్ అనేది ఇది అలో చేయదు. మనకి డూప్లికేట్ రోస్ ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ ఓపిఎం టేబుల్కి వెళ్దాం. ఒకసారి మనం టేబుల్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ కనుక మీరు కనుక గమనించినట్లయితే ఓపిఎం టేబుల్. సో మనం ఏమేమి కాలమ్స్ కాల్ చేసాం? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అవి మనకి డూప్లికేట్ వాల్యూస్ అని అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి. అంటే కాంపోజిట్ కీ లాగా. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంపోజిట్ కీ లాగా మనం
మ్యాచ్ చేసామనుకోండి అప్పుడు డూప్లికేట్ ఎర్రర్ అనేది రాదు. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి ఏదైతే డాక్స్ ఫంక్షన్ ఉందో ఆ డాక్స్ ఫంక్షన్‌లో మనము ఇక్కడ ఆఫ్‌సెట్‌లోనే కామా పెట్టేసి షిఫ్ట్ ఎంటర్. సో, మ్యాచ్ బై ఇక్కడ వస్తుంది మనకి మ్యాచ్ బై ఏ కాలమ్స్‌తో మనం క్రియేట్ చేయాలి? కస్టమర్ ఆర్డర్ ఐడీ ఓపీఎం టేబుల్. ఓపీఎం టేబుల్ ఆర్డర్ ఐడీ, కామా కస్టమర్ ఐడీ. ఓపీఎం టేబుల్ కస్టమర్ ఐడీ. సో, మనము ఈ రెండిటితోటి కాంపోజిట్ కీ అనేది క్రియేట్ చేస్తాం. క్లిక్ ఓకే. మనం వన్స్ క్లిక్ ఓకే చేసిన తర్వాత ఇప్పుడేం జరుగుతుందంటే నేను వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇది మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో, ఓకే. ఇంకొక బ్రాకెట్ మనం క్లోజింగ్ మిస్ అయ్యాము. సో, ఈ బ్రాకెట్ తీసేసి క్లిక్ ఓకే. సో, మ్యాచ్ బై ఆర్డర్ ఐడీ, ఆర్డర్ టేబుల్ కస్టమర్ ఐడీ. ఓకే. ఇక్కడ మనం ఆర్డర్ టేబుల్ నుంచి కాదు మనం తీసుకోవాల్సింది ఆర్డర్ ఐడీ ఓపీఎం టేబుల్ నుంచి. ఓపీఎం టేబుల్ ఆర్డర్ ఐడీ. అందువల్ల అది ఎర్రర్ చూపిస్తుంది. సో, ఇప్పుడు క్వెరీ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. క్వెరీ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ క్వెరీలో ఏదైతే మనకి ఈ డీటెయిల్స్ ఉన్నాయో ఫస్ట్ ఆర్డర్ ఐడీ, దాని తర్వాత కస్టమర్ ఐడీ, తర్వాత కస్టమర్ నేమ్, తర్వాత సేల్స్ అమౌంట్, ప్రీవియస్ సేల్స్ అమౌంట్. సో, దీన్ని ఎడిట్ చేస్తాను. సేల్స్ అమౌంట్, ప్రీవియస్ సేల్స్ అమౌంట్. ఓకే. టేబుల్‌ని వైట్ చేస్తాను. వైట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీన్ని. మనం ఎందుకు అలా చేసామనేసి. సో, ప్రీవియస్ సేల్స్ మనకి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇన్సెట్‌లో ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని టెక్స్ట్ బాక్స్‌లో ఏదైతే ఇది డాక్స్ ఉందో దీన్ని కాపీ చేస్తాను. ఓకే. పేస్ట్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఏం చేసాం ఫస్ట్ యాడ్ కాలమ్స్ తీసుకున్నాం. యాడ్ కాలమ్‌లో టేబుల్ కాల్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చాం. ప్రీవియస్ సేల్ అమౌంట్. దాని తర్వాత సెలెక్ట్ కాలమ్ ఆఫ్‌సెట్ -1. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓపీఎం టేబుల్‌లో ఆర్డర్ బై ఎలా ఆర్డర్ చేయాలి? కస్టమర్ ఐడీతో ఆర్డర్ చేయాలి. అదేవిధంగా పార్టీషన్ బై కస్టమర్ నేమ్, మ్యాచ్ బై. సో, ఇది రాయకముందు మనకి డూప్లికేట్స్ ఉన్నాయని వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మ్యాచ్ బై వాడలేదో ఆ ఆఫ్‌సెట్ డాక్స్ ఫంక్షన్ అనేది ఏం చేసిందంటే ఈ కస్టమర్ ఐడీ, కస్టమర్ నేము సేము. ఇక్కడ చూడండి. ఇది మనకి ఏంటిది డూప్లికేట్ వాల్యూస్ అనుకుంది. డూప్లికేట్ వాల్యూస్ అనుకొని అది ఎర్రర్‌తో ఎందుకంటే ఆఫ్‌సెట్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. సో, అది ఎర్రర్ త్రో చేసింది. తర్వాత మనం ఏం చేసాం ఒక కాంపోజిట్ కీ క్రియేట్ చేసాం. కాంపోజిట్ కీ మనం దేని మీద క్రియేట్ చేసేసాము? దీని మీద ఆర్డర్ ఐడీ, కస్టమర్ ఐడీ. అంటే ఈ ఆర్డర్ ఐడీ, ఈ కస్టమర్ ఐడీని మ్యాచ్ చేస్తే ఇదొక కాంపోజిట్ కీ. ఇదొక కాంపోజిట్ కీ. సో, ఈ విధంగా మనకి ఇక్కడ ఈ మ్యాచ్ బై అనేది కాంపోజిట్ కీ లాగా మనకి వర్క్ అయింది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఆర్డర్ బై కస్టమర్ ఐడీ. కరెక్ట్‌గా కస్టమర్ ఐడీ ఇదొక ఆర్డర్. సో, ఇదొక ఆర్డర్. దాని తర్వాత పార్టీషన్ బై కస్టమర్ నేమ్ ప్రకారం ఇది పార్టీషన్ అయింది క్లియర్‌గా. ఓకే. తర్వాత ఏదైతే కాంపోజిట్ కీ మనం క్రియేట్ చేసామో ఇక్కడ ఇదొక కాంపోజిట్. ఎందుకంటే ఆర్డర్ ఐడీ డిఫరెంట్, కస్టమర్ ఐడీ డిఫరెంట్. ఒకవేళ మనం ఈ 2 కాంపోజిట్ కీ చేసినట్టయితే సేమ్ మళ్ళీ డూప్లికేట్ వాల్యూస్ వచ్చాయి. ఎందుకంటే సేమ్ కస్టమర్ ఐడీ, సేమ్ నేమ్ ఉంటది ఆబ్వియస్‌గా. బట్ ఇక్కడికొచ్చేసరికి ఇదొక డిఫరెంట్ కీ. సో, ఈ విధంగా మనం కాంపోజిట్ కీ క్రియేట్ చేయడం వల్ల ఇది మనకి ఎర్రర్ రాకుండా వర్క్ అయింది. దాని తర్వాత ఏదైతే మనం -1 యూజ్ చేసామో -1 ప్రకారం
మనకి ఇక్కడ ఏదైతే ఉందో 726 ఇక్కడికి ప్రీవియస్ వాల్యూ, 29 ఇక్కడికి, ఈ 26 ఇక్కడికి, అదేవిధంగా ఈ 4000 పార్టీషన్ వైజ్, కస్టమర్ వైజ్. దీనికి తర్వాత లేదు. దాని తర్వాత 34, 16 ఇలా. సో, ఇది మనకి ఈ మ్యాచ్ బై డాక్స్ ఫంక్షన్ గురించి. సో, ఇది మ్యాచ్ బై డాక్స్ ఫంక్షన్స్ గురించి. సో, ఇవాళ ఈ డాక్స్ ఫంక్షన్‌లో ఏం తెలుసుకున్నాననేది నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్డర్ బై, పార్టీషన్ బై, మ్యాచ్ బై ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ తెలుసుకున్నాం. ఈ 3 డాక్స్ ఫంక్షన్స్‌లో 2 డాక్స్ ఫంక్షన్స్ మనకు ఒకే డాక్స్ క్వెరీలో క్లియర్ అయినాయి. ఈ 3 విండో డాక్స్ ఫంక్షన్స్. మనం వేరే డాక్స్ ఫంక్షన్స్‌తో కలిపి మాత్రం యూజ్ చేయాలి. ఈ ఆర్డర్ బై అనేది మనం ఆర్డరింగ్, అసెండింగా, డిసెండింగ్ అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. పార్టీషన్ అనేది సేమ్ మన సీక్వెల్‌లో ఎలాగైతే పార్టీషన్ చేస్తామో విండో ఫంక్షన్ సేమ్ అలానే పార్టీషన్ చేస్తాం. సేమ్ ఇదే డాక్స్ క్వెరీ మనం ఇక్కడ రాసింది ఫస్ట్ ఏది మ్యాచ్ బై యూజ్ చేయకముందు. బట్ డిఫరెన్స్ ఏందంటే మ్యాచ్ బై అనేది మనం ఇక్కడ కాంపోజిట్‌కి యూజ్ చేయటానికి ఈ మ్యాచ్ బై అనేది యూజ్ చేసాం. బట్ ఇంకోటేందంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్ సేమ్ ఉండొచ్చు. బట్ కస్టమర్ ఐడీకి ఆర్డర్ ఐడీస్ సేమ్ ఉండకూడదు. దీనికి డిఫరెంట్ ఆర్డర్స్ ఉండాలి. అదేవిధంగా ఈ కస్టమర్ ఐడీకి డిఫరెంట్ ఆర్డర్స్, ఈ కస్టమర్ ఐడీకి డిఫరెంట్ ఆర్డర్స్. ఇది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము. సో, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.